విద్యాసాగర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసి తులజాపూర్ వెళ్తున్నాం అనమాట. చలో. ఆఫ్టర్ కరోనా ఫస్ట్ టైం నేనైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లా స్టేట్ దాటి పోతున్నాను అనమాట. మా దగ్గర 5 ఏళ్ళ తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లా తులజాపూర్ పోతున్నాం, మహారాష్ట్ర. ఇప్పుడే హైదరాబాద్ బస్ స్టాండ్కి రీచ్ అయినాం. బస్లో ఇబ్బంది పడుకుంటూ వచ్చినాం చాలా. అహ్మదాబాద్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము మళ్ళీ ఎడిపోతున్నామట ఓలోలు. మళ్ళీ నాకు ఇవ్వకుండా తింటావు కానీ. వీడు కొనుక్కొని తినరా అంటే మా అమ్మమ్మ దాంట్లోకి అది లేపేసి తింటుండు బట్టబాజు వాడు. పాపం ఆమెనేమో మన్మడే కదా అని ఇడిచిపెడితే వీడు కోతి చేతలు చేస్తుండు కాసి వీడు. ఆర్టీసీ బస్లో సగం దూరం కూడా రాలే కానీ చిన్నకి ఆ టైం మొత్తం నిలబడు అవుతుంది. అయితే డ్రైవర్ సాబ్ ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆపిండు. మనం దగ్గర కర్ణాటక బార్డర్ ఉన్నాం. నాకైతే ఏం అర్థం అవుతలేదు బాయ్. మొత్తం మాగం ఉన్నది, ఎండ తప్పుతుంది. బస్లో నిలవానికే జాగలేదంటే వాడు వేసేది కుక్కిడు. పబ్లిక్ మొత్తం నిండిపోయారు. కుదరా ఇస్తలే. ఇంకోసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలన్న ఆలోచన చచ్చిపోయింది. జిఎంఆర్ ఫ్యామిలీ దాబా దగ్గర ఆపేయండు. ఇక మేము వచ్చిన ఆర్టీసీ బస్ అయితే ఇదే. ముంబై నేను ఉత్తరపక్షిని. నాకెంత ఇబ్బంది అవుతుందంటే మా అమ్మమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, ఇంకో అమ్మమ్మ వాళ్ళ లగేజ్ అట్లనే వాళ్ళ పిల్లల్ని కూడా సంభాళించుకొని ఉంటారు. మొత్తం వాళ్ళకు కూర్చోనికి ఒక్కోసారి సీట్ దొరుకుతుంది, ఒక్కోసారి దొరకలేదు. నాదేముంది, నా బ్యాగ్ ఏమైనా పడేస్తున్నా, సప్పుడు ఆకలిలో ఆడుతున్నాను. హుమ్నాబాద్లో బస్ స్టాండ్ ఉన్నాం. మా వాళ్ళందరికీ ఆకలిస్తుంది అంటే ఇక్కడ కూర్చొని తిన్ని కాగినాం అనమాట. ఎట్లుంది పులిహోరా? సూపరా? కాసాని మొత్తం మాగమామ అవుతుంది కదా. నువ్వు యాక్టింగ్ చేయబట్టి ఓవర్ యాక్టింగ్ చేసేప్పుడు చెమటలు ఎక్కడ కనిపిస్తారు. సో గాయ్స్, ఇప్పుడే మేము ఆటోని మాట్లాడొచ్చినాం. ఆటోలో పోతున్నాం. ఇదే ఇప్పుడు మేము మాట్లాడింది. మనిషికి 70 రూపీస్. చెప్పు ఇప్పుడు. తులజాపూర్ సో గాయ్స్, ఫైనల్లీ మనం టెంపుల్ ముక్కడికి అయితే వచ్చేసినాం. పొద్దున పోయి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే జస్ట్ బయట నుంచి మొక్కుతున్నాం. ఫస్ట్ టైం వడపావ్ తింటారు. మంచిగా సని రే చెప్పురి, బాగుందా? హ్యావ్ ఎ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తులజాపురం గాయస్. ఇప్పుడు మార్నింగ్ 4 o'clock లేచి అందరం రెడీ అయిపోయినాం. పోయి దర్శనం తీసుకుందాం. చాలా మంది పబ్లిక్ ఊరంటే దర్శనం చేసుకున్నాక మాట్లాడుకుందాం మనం. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చి కూర్చున్నాం. పంతులు అభిషేకం, అర్చన, భోగి పూజ, ఇంకేమో పూజలు ఉన్నాయంట. అవన్నీ చేపిస్తున్నాడు. అవన్నీ చేపించినాక తర్వాత ఏమైతే చూద్దాం. ఇప్పుడైతే మంచిగా ప్రశాంతంగా గుడి లోపల కూర్చున్నాం. అద్దా అంటే అయిపోయింది.
సో ఫ్రెండ్స్, వచ్చిన పని అయితే అయిపోయింది. దర్శనం మంచిగా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక మళ్ళీ అందరం లగేజ్ పట్టుకొని మళ్ళీ ఇంటికి పోతున్నాం. ఇక చలో హోమ్. దాని పక్కకున్న ఒక చిన్న టిఫిన్ సెంటర్లో అయితే అయినాం. నేను మా తమ్ముడు మొత్తం ఫ్యామిలీ తిందామని అయినాం. ఎంత బాధ ఉందంటే ప్లేట్ ఇడ్లీకి 2 ఇడ్లీలు వేసి ప్లేట్ ఇడ్లీ అంటారు, 40 రూపాయలు అంట. 2 ఇడ్లీలు వేసి ప్లేట్ ఇడ్లీ అంటారు, 40 రూపీస్ అంటారు. మళ్ళా సనీ ఎట్లుంది ఇడ్లీ? అంటే ఇడ్లీ మనం వీకం కాబట్టి మనకు సరిపోదు యాక్చువల్గా అది. అందుకే నేను పూరి చెప్పిన, పూరి అయితే 4 పీసులు వేసి అన్నాడు. పూరి వేసుకొని చట్నీ వేసుకొని తింటా. ఆ కర్రీ కూడా చెప్తే మొత్తం బాధ లేడా.